హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వెళ్ళారు. హన్మకొండలోని హనుమాన్ నగర్లో నిరంజన్ కలవడం జరిగింది. అతన్ని కలిశారు, అతని సాధక బాధలు అడిగారు, అతని సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది పరిస్థితి, పేరెంట్స్ పరిస్థితి ఏంటి అని అడగడం జరిగింది. మంచిగా మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చి అభిమానుల కోలాహలం మధ్య కొన్ని సెల్ఫీలు అవి ఇవి ఏదో జరిగిపోయింది, అయిపోయింది. అతనికి ₹1,00,000 సాయం చేశారు. బండ్ల గణేష్ గారు ఒక 5 లక్షలు సాయం చేస్తానని చెప్పారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ నిలదెక్కుకోవడానికి ఏదైనా బిజినెస్ పెట్టుకొని నేను సాయం చేస్తాను. ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫొటోస్ అన్ని అందులో ఎక్కించి అక్కడ పెట్టండి, తను అప్పుడు చూసుకుంటూ ఉంటాడు అన్నారు. పిల్లాడితో సరదాగా మాట్లాడారు. ఆ పిల్లాడు ఏదో గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పాడు, చోటా గబ్బర్ సింగ్ అని ఆ పిల్లాడిని అన్నారు. అయిపోయింది. అయితే దీన్ని కూడా ఎంత చీప్ గా మాట్లాడుతున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఒంట్లో బాలేదన్నా అని తెలంగాణలో ఒక అభిమాని అంటే పొలోమని అక్కడికి వెళ్ళిపోయాడంట పవన్. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఒంట్లో బాలేదంటే అభిమాని వెళ్ళిపోయాడంట. అసలు అతనికి వచ్చిన జబ్బు ఏంటో తెలుసా? ఆ వ్యాధి ఏంటో తెలుసా? ఎంత మందిలో ఒకరికి వస్తుందో ఆ జబ్బు తెలుసా? 5,000 మంది మగ శిశువులు జన్మిస్తే ఒక్కరికి వస్తుందంట ఆ జబ్బు. అంత భయంకరమైనటువంటి డిఎండి వ్యాధి, డ్యూషెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ, డిఎండి. అంత ప్రమాదకరమైనటువంటి జన్యుపరమైన వ్యాధి. ఆ వ్యాధి వస్తే కాళ్ళు చేతులు పనిచేయవు, శరీరం ఎదుగుదల ఆగిపోతుంది, పట్టుకున్న విపరీతమైన పెయిన్ వస్తుంది వాళ్ళకి. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఒక అభిమానిని ఒక వీడియో ద్వారా కలవడానికి వెళ్ళిన నాయకుడిని అభినందించాల్సింది పోయి ఎగతాళి చేస్తావా? తప్పుగా మాట్లాడతావు. ఒంట్లో బాగాలేదన్నా అంటే వెళ్ళాడా? కాస్త ఆయన బుద్ధి ఉండాలి కదండి ఆ మాట మాట్లాడు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులే ఎలా మాట్లాడితే సామాన్యులు ఇంకెలా మాట్లాడతారు? మూర్ఖులు ఎలా మాట్లాడతారు? చదువులేని వాళ్ళు ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ తెలంగాణ వెళ్ళాడంటే ఎందుకు వెళ్ళాడని అవహేళన చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఆ కుర్రాడి పరిస్థితి ఏంటో తెలుసా? మీ కుటుంబంలో ఒక కుర్రాడు అలా ఉంటే ఇలానే మాట్లాడతారా? కాస్త అయినా సిగ్గుండాలి కదండి అని చాలా మంది అభిమానులు పేరుందని గారికి కామెంట్స్ చేస్తారు. తప్పు కదండి ఇలా మాట్లాడడం. డిఎండి అనేటువంటి జన్యుపరమైన వ్యాధి. ఆ కుర్రాడు ఆఖరి కోరికని అనుకోవాలి. మనం ఎంతకాలం ఉంటాడో తెలియదు, దేవుడు ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు. అలాంటి వ్యక్తి తన చివరి కోరికగా తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఒక కోరిక కోరితే జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు అందరూ కలిసి ఆ వీడియోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళేదాకా షేర్ చేస్తూ ఉంటే ఆయనకి చేరింది. ఎట్లనో ఆయన వెళ్ళాడు. ఈ రోజుల్లో ఒక హీరోనో ఒక నాయకుడినో చూడాలని చివరి కోరిక కోరితే వెంటనే తీరిపోతుందా? ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. అతను నిన్న కోరుకున్నాడో లేదో ఈరోజు అతని కోరిక నెరవేరింది. అది కదండి నిజమైన నాయకుడి లక్షణం. అది కదండి ఒక లీడర్ చేయాల్సినటువంటి పని. అది కదండి రియల్ హీరో చేయాల్సినటువంటి పని. ఆ పని చేసినందుకు, అలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు అభినందించాల్సింది పోయి అవమానిస్తావా? పిఠాపురం నియోజకవర్గంలో 40 మంది అనాథ బాలుల్ని దత్తత తీసుకొని 5,000 లెక్కన ఒక్కొక్క వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా తీసుకుంటున్న జీతం వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు. ఇది నేను రాజకీయ నాయకుడనో లేదా ఆయన్నే అభిమానిస్తునో లేదా ఆయన దబ్బా కొట్టడానికో చెప్పట్లా. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నా. మరలా 31 మంది విద్యార్థులు 580 మార్కులు దాటితే పిఠాపురం నియోజకవర్గంలో వారందరూ తర్వాతి చదువులు చదవడానికి నేనే బాధ్యత తీసుకుంటా అన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ గారు 5,000 ఇస్తున్నారని చెప్పాను కదా, ఆ పిల్లలు కూడా 7 580 మార్కులు దాటారు 10th క్లాసులో మొన్న జరిగిన ఎగ్జామ్లో. ఇప్పుడు వాళ్ళందరినీ ప్రైవేట్ కాలేజీలో చేర్పించి వాళ్ళు పూర్తిగా చదువు అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పి ఎంతమంది నాయకులు ఉంటారండి ఇలా? ఉన్నవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక గొప్ప నాయకుడని సంతోషపడండి. రాజకీయ పార్టీలకు ఎందుకు ముడిపెడుతున్నారు? కాస్తైనా జ్ఞానం ఉండాలి కదా. ఒక వ్యక్తి ప్రజల కోసం కష్టపడుతుంటే, తన సొంత డబ్బును ఖర్చు పెడుతుంటే దానిని కూడా అభినందించలేనటువంటి పరిస్థితిలో. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాపు కుర్రాడి ఎన్కౌంటర్ అని సాక్షి పేపర్ వాళ్ళు ప్రస్తావిస్తూ పేపర్లో మెయిన్ హెడ్లైన్లో వేశారు. కులాన్ని ప్రస్తావిస్తూ. కులం ఎందుకండి? కాపు కుర్రాడు అని ప్రతిసారి ఎందుకు కులాన్ని ఎత్తుతున్నారు? కులానికను ఆ కుర్రాడి ఎన్కౌంటర్కి సంబంధం ఏంటండి? నేరం చేస్తే ఏ కులమైనా పోలీసులు ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటారు. ఎన్కౌంటర్ చేయడం అనేది తప్పే. అతను ఏమయ్యాడు అనేది ఇప్పటి వరకు తల్లిదండ్రులకు చెప్పకపోవడం తప్పు. దాని గురించి ప్రశ్నించండి. పిల్ల సాయి కృష్ణ ఏమైపోయాడు, కృష్ణలంకలో జరిగినటువంటి ఆ దారుణం గురించి అడగండి. వాళ్ళ అమ్మ నాన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, అది మాట్లాడండి. అది వదిలేసి కాపు, రెడ్డి, చౌదరి ఎందుకంటే కులాలు నాకు అర్థం కాదు. ఇక్కడ కాపు కుర్రాడంట, జనసేన కార్యకర్త అంట, అతను చనిపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి వెళ్ళలేదంట. కానీ అక్కడ ఎవరికో అన్నా ఆరోగ్యం బాగాలేదన్నా అంటే వెళ్ళాడంట. ఎగతాళి చేస్తున్నారు. ఒక్కడైనా మిమ్మల్ని చూడాలని అనుకున్నాడా? నానిగారు మీరు రండి, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను మీ అభిమాన్ని మిమ్మల్ని చూస్తాను ఎవడు ఆయన అన్నాడా? అనలేదు. ఆయన అన్నారు, ఆయన వెళ్ళాడు. ఆ కుర్రాడి పరిస్థితి బాగలేదు.
జాలిపడి మీరు కూడా ₹1,00,000 ఇవ్వచ్చు. మీరు సాయం చేస్తే ఏం పోయింది సార్, నాకు అర్థం కాదు. మీరు కూడా 1,50,000 10,000 మీ పార్టీ తరపు నుంచి 2 లక్షలు ఇవ్వండి ఆ కుర్రాడికి. వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఇప్పటివరకు ఆ కుర్రాడు ట్రీట్మెంట్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు తల్లిదండ్రులు. మీకు చేతనైతే సాయం చేయండి, చేత కాకపోతే కామ్గా ఉండండి. సాయం చేసేవాడిని ఎగతాళి చేయొద్దు దయచేసి. నేను చెప్పేది ఇది. పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం చెమటోర్చి సంపాదించిన సొమ్ముని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెడుతున్నటువంటి విషయాన్ని మీకు నిజంగా నోరొస్తే నలుగురికి చెప్పండి. మాకు రాదంటారా, నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని విష ప్రచారం చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులను కూడా చేయలేదని చెప్పేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వెళ్ళారంటే అక్కడికి పవన్ కళ్యాణ్ ఎలా వస్తాడో మేము అడ్డుకుంటాం, మేము ఆపుతాం అని ప్రగల్భాలు పలికారు అక్కడ ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్. ఏమైంది? బొక్కబొరలో పడ్డారు. సో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. కంగారు పడి ఎలా పడితే అలా మాట్లాడద్దు. ఈ కాపు కుర్రాడు ఎన్కౌంటర్ చేయబడ్డాడని మీరు చెప్తున్నారు కదా, ఎన్కౌంటర్ చేయబడితే పోలీసుల మీద ఏం చర్యలు తీసుకోవాలని న్యాయ వ్యవస్థ తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎన్కౌంటర్ ఎందుకు చేశారని అడగకూడదు కదా, అడగడు కదా. ఆయన హోమ్ మినిస్టర్ కాదు, పోనీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత ఉందంటే అతను ఆ కుర్రాడు రౌడీ షీటర్ అంటున్నారు. 23 కేసులు 24 కేసులు ఉన్నాయంట. దానికి సంబంధించి ఏం చేయాలని చూస్తారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు, లాయర్స్ ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది, చూసుకుంటుంది. ఆయన ప్రభుత్వంలో ఆయనకి ఏదైనా బాధ్యత ఉంటే ఆయన కూడా మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? న్యాయ వ్యవస్థ లేదంటే పోలీసు వ్యవస్థ, హ్యూమన్ రైట్స్ కమిషన్ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇది పరిస్థితి, మాకు న్యాయం జరగట్లేదు అని ఆయన దృష్టికి వెళ్ళాలి. ఆ విషయం పోలీసు వ్యవస్థ న్యాయం చేస్తున్నప్పుడు ఈయన వెళ్లాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ న్యాయం చేస్తున్నప్పుడు ఈయన వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరి వల్ల కాదు అనుకుంటే ఒక రాజకీయ నాయకుడు వెళ్లాల్సిందే అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందని తెలుసుకుంటాడు. అంతేగాని మీరు రెచ్చగొట్టినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపో, అబద్ధాలు నిజాలు అయిపో. మనం గమనించాల్సిన అంశం ఏంటంటే తెలంగాణలో ఒక కుర్రాడికి ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేయడానికి వెళ్ళారు ఆయన. ఈరోజు ఉన్న రాజకీయ నాయకులు ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేసేది ఎంతమంది అండి? ఒకసారి చెప్పండి. వేళ్ల మీద లెక్కేసుకో. వేళ్ల మీద లెక్కేసిన ఎంతమంది వస్తారు? ఇప్పుడున్నారు ఈ జనరేషన్లో ఏ స్వార్థం లేకుండా సహాయం చేసే వ్యక్తులు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అరుదైనటువంటి అలాంటి వ్యక్తిని రాజకీయాలకు అతీతంగా చూడండి. నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలకు అతీతంగా చూస్తే మరికొంతమందిని కాపాడతాడు, మరికొంతమందిని నిలబెడతాడు, మరికొంతమందికి సహాయం అందిస్తాడు. పేదవాళ్ళకి ఇప్పటికే చాలామందికి సహాయం చేశాడు. చేనేత కార్మికులకు చేశాడు, మత్స్యకారులకు చేశాడు, విద్యార్థులకు చేశాడు, జనసేన కార్యకర్తలకు చేశాడు, సామాన్య ప్రజలకు చేశాడు. ఇలా అరుదైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు చేశాడు. అలా సహాయం చేయగలిగే వ్యక్తి సొంత డబ్బుని ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉన్న వ్యక్తిని కాపాడండి దయచేసి. మీరు ఎట్లా ఆ వ్యక్తిని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే రేపు ఫ్యాన్స్ అంతా ఒక్కటై లేదా అతని నుంచి సాయం పొంది ఈరోజు మంచి స్థితిలో ఉన్న వ్యక్తులంతా కలిసి మిమ్మల్ని రౌండప్ చేసి రౌండ్ వేస్తారు. సో జాగ్రత్త సుమి. మరి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వెళ్ళింది ఒక నిర్భాగ్యుడికి, దైవం కనికరించినటువంటి వ్యక్తికి సహాయం చేయడానికి వెళ్ళారు. దాన్ని కూడా తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నాకెందుకో చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఇక ఈ విషయంలో కూడా మనం నోరు తెరవకపోతే, ఇంత నిజాయితీగా సాయం చేస్తున్నప్పుడు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవమానకరమైన మాటలు మాట్లాడుతుంటే, ఇక ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే మీడియా ఛానల్లో పనిచేస్తున్నందుకు నాకెందుకో నా మనసు నాకే అంగీకరించలేదు. సో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనిపించింది, షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? అలాంటి ఒక నిర్భాగ్యుడికి సహాయం చేయడం తప్పంటారా? చేసిన పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం రైట్ అంటారా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి పనులు భవిష్యత్తు తరాలకు తెలుస్తాయి, లేదా కళ్ళు మూసుకుపోయినటువంటి కబోదులకి ఈ విషయాలన్నీ అవగతమవుతాయి. తర్వాత రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి రావాలంటే ఓహో నలుగురికి సహాయం చేయాలా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. పైగా నలుగురు సహాయం చేసి మంచిగా రాజకీయాల్లో ఉండి నీతిగా నిజాయితీగా ఎలాంటి అవినీతి కేసులు లేకుండా, అవినీతి మరకలు లేకుండా క్లీన్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎందుకో రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు. అలాంటి ఒక సంస్కృతి సాంప్రదాయానికి మనం చరమగీతం పాడదాం. ఇక నుంచి రాజకీయాల్లో నీట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు రావాలి అని ఒక ప్లాట్ఫామ్ని వేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉన్నటువంటి జన్జీ యూత్ అంతా నీతిగా నిజాయితీగా ఎలాంటి అవినీతి మరకలేని రాజకీయ నాయకులు రావాలి అని బలంగా కోరుకోవాలి. ఆ పని ఖచ్చితంగా ఇంకొక 10 సంవత్సరాలకైనా జరుగుతోంది. ఎప్పుడు చూసినా రౌడీ షీటర్లను, లేదంటే 10-15 కేసులు ఉన్న వాళ్ళనో, లేదా అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, దందాలు, రౌడీయిజం ఇలా రకరకాలుగా చేసే వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఎలాంటి మరకలేని వ్యక్తి లేడు. ఏదన్నా అన్నాం అనుకోండి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. పర్సనల్ లైఫ్లో ఎవరికైనా బొక్కలు, దాన్ని ఎత్తి చూపితే అసలు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవ్వరూ ఉండలేరు.
సో ఇది పరిస్థితి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మా స్టూడియోస్.